శుభోదయం. ఒక విశాలమైన ఇసుక మైదానంలో గంభీరమైన గద్ద ఆకాశంలో అద్భుతంగా ఎగురుతూ ఉంది. క్రింద ఒక యుక్త వయసు ఉన్న పట్టుదలతో ఉన్న తాబేలు ఆకాశం వైపు ఆశాభావంతో చూస్తూ గద్దలా ఎగరాలని కలలు కంటూ ఉంది. గద్ద, నువ్వు అంత ఎత్తుగా వేగంగా ఎలా ఎగురుతున్నావు అని తాబేలు ఒకరోజు గద్దను అడిగింది. గద్ద తాబేలు పక్కన రాతిపై వాలి దయతో కూడిన చిరునవ్వుతో చెప్పింది, చిన్న తాబేలు, నేను ఒక్కసారి ఇంతలా ఎగరటం నేర్చుకోలేదు. బలమైన రెక్కలు ఎదగటానికి మరియు ఆకాశాన్ని చేరుకోవడానికి నాకు సమయం మరియు అభ్యాసం పట్టింది. తాబేలు ఆలోచనాత్మకంగా విని తన స్వంత శక్తితో పనిచేయడం ప్రారంభించింది. తన జ్ఞానం మరియు సహనంతో మార్గం వెంట ఇతరులకు సహాయం చేస్తూ ఎడారిలో స్థిరంగా కదలడం సాధన చేసింది. సంవత్సరాలు గడిచాయి. తాబేలు ఎప్పుడూ ఎగరలేదు, కానీ అది ఆ మైదానంలో అత్యంత తెలివైన జంతువుగా మారింది. ప్రతి జంతువుకు ప్రత్యేకమైన సామర్థ్యాలు ఉంటాయని తెలుసుకుంది. మంచి మాట. ప్రతి ఒక్కరికి వారి స్వంత బలాలు ఉంటాయి. ఇతరులతో పోల్చుకోవడం మంచిది కాదు. ఓపికగా ఉండటం, కష్టపడి పనిచేయడం మరియు మనల్ని ప్రత్యేకంగా చేసే వాటిని అభ్యసించడం ముఖ్యం.